ఇది అన్న ఇలా లేదు మొత్తం నువ్వే జడగొట్టావు. రైడ్ వైడ్ ఎలా తీసుకుంటారు లైవ్ లో ఉంటే? వైడ్ వైడ్ అంటావు, వాళ్ళు తీసుకుంటాను నుంచి వైడ్ వైడ్ అంట పూలు వేసుకుంటాను అనుకుంటే అలా అన్నా తిట్టి అన్నా నేను తీసుకున్నా మీరు నాకు లేదు. ఫోన్ 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 డౌన్ చేయమను కాదు. ఎన్టీఆర్ బొమ్మ కాడికి వెళ్తాం ఇప్పుడు చెప్తారు. ఎన్టీఆర్ బొమ్మ ముందు ఎన్టీఆర్ బొమ్మ బాబు ఎదురు చెప్తాడు. అన్నా సిటీ అన్నా సిటీ అన్నా 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 చెప్పాలి చెప్తానన్నా అన్నా శ్రీకాంత్ అన్న మరి కొంచెం ఎక్కువ వచ్చింది అన్న. సాయి ప్రజలు ఫోన్ చేసి డబ్బు వేస్తాడు రెడీ చేసుకున్నాడు. మనకు రైట్ సైడ్ లో ఉంటుంది అన్న శ్రీకాంత్ అన్న. పంపనండి అన్న అందుకే అనుకున్నా అది చెప్పండి అమ్మని అలా పెట్టు అన్నా అన్నా శ్రీకాంత్ అన్న అర్థం కాదు శ్రీకాంత్ అన్న బొమ్మను ఆట ఆట అనమను నాగేశ్వర వెనక్కి మనోహర్ గారు రాదు సార్ పూజయ్ ఆట బొమ్మను పూజయ్ భాషాభాయ్ ఆజా ఆజా ఎవరు అక్కడికి ఉన్నారు కదా రాజా గారు అన్నాడు బొమ్మను మనోజ్ సార్ 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 అలా దిగా నన్ను కింద దిగాలన్నా ఇంక నువ్వు
అన్నా దిగనా అన్నా దిగా తొందరగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ప్రీతమ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు, నాగండ మనోహర్ గారు, పెంపచండి చంద్రశేఖర్ గారు మరి విచ్చేస్తున్నారు. వారికి దారి ఇవ్వండి. మరి ఎన్టీఆర్ గారి విగ్రహానికి వాళ్ళు పూలమాలలు వేసిన వాళ్ళు వచ్చే కార్యక్రమం ఉంది. దయచేసి రెడ్డిగా ఉండండి. ఎవరు కూడా దయచేసి దూరంగా ఉండండి. దయచేసి దూరంగా ఉండండి. రాపండి, అందరు రాపండి. అక్కడ సెక్యూరిటీ అందరూ నాపేయండి. అక్కడ దయచేసి వేదిక మీదకి రావద్దండి. ఎవరు కూడా తోసుకోవద్దు. వచ్చి రావద్దు. ఎవరు దయచేసి ఉండండి. కార్యకర్తలు సమన్వయం పాటించాలి. కార్యకర్తలు సమన్వయం పాటించాలండి. జోహార్ 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 జోహార్. జెండా డౌన్ చేయండి. ఈనాటి యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి మన అభ్యర్థులైనటువంటి గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగండ మనోహర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ రోజున మన అందరం కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర ద్వారా ప్రజలను కలిసి మీ సహకారాన్ని, మీ ఆశీస్సుల్ని, మీ సహాయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అదేవిధంగా జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాసు గుర్తుకు ఓటేయమని పేరు పేరున వ్యక్తిని
మీ ఆశీస్సులు కావాలి. సమాజాన్ని కాపాడాలి. అతాకుతలం అయిపోయి అవినీతిమయమైపోయినటువంటి రాక్షస రాజ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారిని, మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎవరురా నాయనా అని చెప్పి 151 మందిని మన తెలుగు తల్లి కని ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకి కంటే కన్నావు గానమ్మా, ఇక చూసుకో అని చెప్పి దోచుకోవడం మొదలుపెట్టిన మనందరికీ తెలిసిన వాస్తవం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అవినీతి లేని ప్రదేశం ఎక్కడ కూడా లేదు. ఈ రోజున శాంతి భద్రతలకు విఘాతం. మరి ముఖ్యంగా ఈ తెనాలి పట్నం గంజాయి అమ్మటానికి కేంద్రంగా మారినటువంటి ఈ గంజాయి వనం, ఎలాంటి తెనాలి పట్టణం, ఈ తెనాలి గడ్డ ఈరోజు పోరాటానికి పొద్దుగడ్డ, ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అమ్మించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. పేదవాడి సొంతింటి కళ సాకారం చేస్తానని చెప్పి సొంతింటి కళని సాకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇళ్లు ఇస్తానని చెప్పి మన ఆస్తి పేరు మన నాయనతో ఉండాలి, లేకపోతే మన బిడ్డలతో ఉండాలి, మన తాతలతో ఉండాలి. మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమొందించాలంటే మళ్లీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానికుండా చేసేవాడు, అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజా రాజధానిని, అమరావతి రాజధానిని మనకి మళ్లీ తిరిగి ఇవ్వగలిగిన శక్తి, సమర్థత కలిగినటువంటి 2 నాయకుల యొక్క నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఎంతో ఉత్సాహంగా మన పాదయాత్రలో పాల్గొన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మన జన సైనికులకి, మన నాయకులకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, పెద్దల ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన మహిళలకి ప్రత్యేకంగా ఎంతో ఓపికగా మనందరితో పాటు కలిసి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా దౌర్జన్యాలకి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతం ఒకే నినాదంతో ముందుకెళ్దాం, తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈ రోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, ఒక పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం. మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజా గారికి, చంద్రశేఖర్ గారికి వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు, మా జనసేన పార్టీ నాయకులు గాది వెంకటేశ్వర గారికి
మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలు ననమనేని రాజ్ కుమారి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడమని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తానికి అన్యాయం చేసిన వ్యక్తి. అంటే అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు, మందు చూస్తే బాధుడే బాధుడు, మరి నాయకులు చూస్తే బూతులే బూతులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు, జై రాజా గారు, జై మనోహర్ గారు, జై కార్యకర్తలారా. వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వం, వర్ధిల్లాలి నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. దారి ఇవ్వండి. మనోహర్ గారు వెళ్తున్నా ఉన్నారు, దారి ఇవ్వండి. దయచేసి దారి ఇవ్వండి మనోహర్ గారికి, దయచేసి దారి ఇవ్వండి మనోహర్ గారికి. మనోహర్ సార్ ఎంత ఉన్నారు, దయచేసి దారి ఇవ్వండి. విషయం